మీరంతా ఈ చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆనందం అనిపిస్తుంటే మధ్యలో ఉపన్యాసాలకి సమయం కాదు. అంచేత చాలా క్లుప్తంగా ముందుగా కొమరయ్య గారిని, వారి పాలకవర్గాన్ని, అధ్యాపక బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను. మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేట్టుగా మరీ ఫీజులు మన శక్తికి మించి కాకుండా, అదే సమయంలో ప్రమాణాలు తగ్గకుండా ఉత్తమ విద్యను అందించడం ఇవాళ అంత తేలికైన విషయం కాదు. మనకు భూమి కావాలంటే, బిల్డింగులు కావాలంటేనే కోట్లు ఖర్చు అవుతాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ రాజీ పడకుండా మంచి ప్రమాణాల విద్యని చిత్తశుద్ధితో అందిస్తున్నారు. అందుకు ఈ పాఠశాల యాజమాన్యాన్ని, అధ్యాపకుల్ని, అలాగే ఎంతో సమకూర్చి ఎన్నో త్యాగాలకి లోనై ఈ దేశంలో మనకున్న గొప్ప సాంప్రదాయం ఏంటంటే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా మన పిల్లలు బాగుపడాలన్న విషయంలో తల్లిదండ్రులు రాజీ పడరు. ఏ త్యాగానికైనా సిద్ధం. మన అవసరాలు చంపుకునైనా సరే పిల్లల ఆశ నెరవేర్చాలి, వాళ్ళకి ఎదిగే అవకాశాలు ఇవ్వాలని చెప్పని ప్రతి కుటుంబం తహతహలాడుతుంది. అలాంటి కష్ట నష్టాలకు వచ్చి చాలా ప్రతికూల పరిస్థితుల్లో మంచి విద్య అందించడం కోసం ప్రయత్నం చేసిన తల్లిదండ్రులు మనసారా అభినందిస్తున్నాను. ఇందాక మనకి చక్కటి అంకెలు చెప్పారు, ఎంత మంచి మార్కులు పిల్లలు తెచ్చుకుంటున్నారు అని చెప్పాను. ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మన దేశంలో ఉన్నంత మార్కుల రంధి, ర్యాంకుల వేట ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. కానీ మీ ప్రిన్సిపల్ గారు, తనుజ గారు కోపం వస్తుందో అని చెప్పే మాటలకి మార్కులు, ర్యాంకులు ముఖ్యం కానే కాదు. ప్రపంచంలో నిజంగా గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ర్యాంకులు పెద్దగా పొందిన వాళ్ళు కాదు. ఎవరిని కూడా జీవితంలో నీకు ఏ ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయని ఏ మూర్ఖుడు అడగడలేకపోతాను. నువ్వు జీవితంలో నీకున్నటువంటి ప్రతిభతో, నీకున్న నైపుణ్యంతో చుట్టూ ఉన్న సమాజానికి, ప్రపంచానికి ఏం చేశావన్న ఒకే ప్రశ్న అడుగుతారు తప్ప ఏ ర్యాంకులు ఏమాత్రం అడగదు. కాబట్టి నేను చాలా గుండె లోతుల్లోంచి కోరేది అంటే, పిల్లలకి విద్య అవుతాని కాదు, నిజమైన విద్యకి ర్యాంకులు కొలమానం కాదు అని, మార్కులు కొలమానం కాదు అని. ఈ మధ్య కొంచెం పరిస్థితి మారుతోంది. ఇందా కొమరయ్య గారు చెప్పినట్టుగా జాతీయ విద్యా విధానంలో మొట్టమొదటిసారిగా కొంచెం ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్, విద్య వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అని మొట్టమొదటిసారిగా 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఈ దేశంలో ఆలోచన మొదలైంది. ఎప్పుడో మొదలవలసింది. విద్య మన మేధస్సు వికసించడం కోసం, ప్రకృతి ఇచ్చినటువంటి ప్రతిభా పాఠవాళ్ళు బయటపడడం కోసం, సమాజానికి తనకే పనికొచ్చే వాళ్ళుగా పిల్లల్ని తయారు చేయడం కోసం. అది మర్చిపోయే క్లాస్ రూమ్ పొడిగంత, దాని వెడల్పు ఎంత, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఈ గొడవ పడిపోయాయి మనం ఇప్పుడు దాకా. మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానంలో కొంత ఆలోచన కనిపిస్తుంది. రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోకపోయినా కూడా ఈ సిబిఎస్ఈ లాంటి బోర్డులు జాతీయ స్థాయిలో పట్టించుకుంటున్నాయి, సంతోషం. కానీ ఇళ్ళగానే పండుగ మనం చాలా దూరం వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచంలో మన పిల్లలు ఎవ్వరికీ తెలివితేటల్లో తీసిపోయిన వాళ్ళు కాదు. మన తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం చేసే త్యాగాల్లో ప్రపంచంలో అందరికంటే ముందు. మన ప్రభుత్వాలు కూడా చాలా ఖర్చు పెడుతుంది. నిరర్థకమైన ఖర్చు అనే కానీ ఖర్చు పెడుతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు విద్య కోసం ఖర్చు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క బిడ్డ మీద, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే బిడ్డల మీద ఒక్కొక్క బిడ్డ మీద 1,10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ మీ సగటు ఫీజు ఇక్కడ 60,000 ఉంటే రెట్టింపు ప్రభుత్వం ఖర్చు పెడతాం. వాళ్ళు భూమికి ఖర్చు పెట్టక్కర్లేదు, బిల్డింగులకు వేరే ఖర్చు ఉంటుంది, అవన్నీ అయినా కూడా. కానీ విద్య అవ్వడం లేదు. మార్కులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. పాస్ మార్కులు 96%, 98%. అదే ప్రభుత్వాలు అసలు ఏ మేరకు ఆ స్థాయికి తగ్గట్టుగా బిడ్డలకి విద్య అర్థమైంది,
తెలుసుకున్నారని అడిగితే 10%. మరి 86% మధ్యలో ఏమవుతుంది? 96% పాస్ కావడం ఏంటి? 10% మందికి కాస్త పనికొచ్చే పరిజ్ఞానం రావడం ఏంటి? కాబట్టి పిల్లల ప్రతిభ ఎలా వికసిస్తుంది, పిల్లలు మిగతా సమాజం ఎలా మనగలుగుతున్నారు, పిల్లల సృజనాశక్తి ఎలా పెరుగుతోంది, పిల్లలు ఏ రకంగా సమాజానికి ఉపయోగపడగలుగుతారు, దాన్ని బట్టి పిల్లలు అంచనా వేయండి. అక్కడ ఖచ్చితంగా పాఠశాలని అధ్యాపకుల్ని అడగండి, ఆ డిమాండ్ తీసుకురండి. ఈవేళ అంతర్జాతీయ సర్వేలో చూస్తే పాఠశాల విద్యలో పిల్లలు ఏం నేర్చుకుంటారంటే అతి తక్కువ స్థాయి మన దేశంలో కనిపిస్తుంది. అది మారకుండా ఈ దేశంలో అభివృద్ధి సాధ్యం కాదు. మన పిల్లలకి భవిష్యత్తు కష్టం. ఊరికే సర్టిఫికేట్ నుంచి ఎవరు ఉపాధినివ్వాలి. అందుకే మళ్ళీ చెప్తున్నా, నిజమైన విద్య కావాలి, పరిపూర్ణమైన విద్య కావాలి. దానికోసం గట్టిగా గొంతెత్తండి. అలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాఠశాలని యాజమాన్యాలని సమర్థించండి. ఉన్నత విద్యలో కూడా కొన్నాళ్ళు గారు చెప్పారు, ఉన్నత విద్య కోసం చెప్పిన ఈ దేశంలో ప్రతి ఏడాది సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయల్ని మన తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు ఇతర దేశాల్లో చదువుల కోసం. $70 బిలియన్ ఇతర దేశాల్లో చదువుల కోసం. ఇక్కడ మేధస్సు లేదా? ఇక్కడ తెలియగల పిల్లలు లేరా? ఇక్కడ ప్రకృతి లేదా? ఇక్కడ భూమి లేదా? గాలి లేదా? మంచి విద్య అందించడం చేతకాకపోవచ్చు, ఒక్కరోజున మారకపోవచ్చు, కానీ కాలక్రమేణా పాఠశాల నుంచి కనీసం కొన్ని స్కూళ్ళల్లో బాగుపడుతుంది. ఇలాంటి స్కూళ్ళల్లో దాంతోపాటు ఉన్నత విద్య కూడా, మంచి ప్రమాణాల విద్య మా పిల్లలకి ఇక్కడ అందాలి. ఎందుకు అందదు? ఈ దొంగ డిగ్రీలు, దొంగ సర్టిఫికేట్లు కాదు, మొక్కుబడిగా ఉన్నటువంటి పరీక్షలు కాదు. పోటీ పరీక్షలు ఏమో బోర్డంత గట్టిగా ఉంటాయి. ఇంజనీరింగ్ ఉంది, ఎంసెట్, ఏదో ఐఐటి మరొకటి వస్తూ ఏదో పర్వాలేదు అనుకుంటున్నాం. మరి మిగతా వాళ్ళంతా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు. 180 మందికి ఎందుకు చేరారో తెలియదు. డిగ్రీ బట్టి వస్తుంది ఫస్ట్ క్లాస్. కాబట్టి మీరు గట్టిగా గొంతెత్తాలి. మీరు పన్నులు కట్టేవాళ్ళు, గొంతున్నవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, ఓటు వేసేవాళ్ళు. మీరు గొంతు ఇవ్వకపోతే ప్రభుత్వం ఏ పని సమర్థంగా చేయాలో ఆ పని సమర్థంగా చేయకపోతే మన డబ్బంతా కడుపుల హార్తలో ఖర్చు అయిపోతుంటుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం దానా పంటలు పడాల్సి వస్తుంది. డబ్బు ఖర్చు పెట్టినా విద్య వచ్చే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మీ దగ్గర నుంచి క్రమక్రమంగా ఈ గొంతు రావాలి. ముందు పాఠశాల విద్య, ఆ తర్వాత మంచి ప్రమాణాల ఉన్నత విద్య. ఏ రంగంలో అయినా సరే కష్టపడే పిల్లలు ఉన్నప్పుడు పోటీ పరీక్షల కోసం పాపం 2 ఏళ్ల పాటు గంగిరెద్దు చాకరీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్లో వీళ్ళందరూ ఎందుకని అడిగే, ఇక్కడ 10వ తరగతి దాకా నన్ను ఎందుకని 10 తర్వాత ఇక్కడ కూడా రారు. అందరూ ఎంసెట్కో, నీట్కో, మరో దానికో సిద్ధం కావాలి. అంత కష్టపడుతున్నారు రకరకాల ఇన్స్టిట్యూట్స్, తప్పులేదు. ఆ తర్వాత ఏమవుతుంది? చేరిన తర్వాత ఉపయోగం లేకపోతే ఎలా? కాబట్టి నేను పెద్ద గొప్ప తెలివితేటలు అక్కర్లేదు. గట్టిగా మీరంతా మంచి ప్రమాణాల ఉన్నత విద్య కావాలి, మంచి ప్రమాణాల స్కూల్ విద్య కావాలి. మీరున్నంత మేరకు తక్కువ ఖర్చుతో కావాలి, లేదంటే కొన్ని ఎక్కువ సపోర్ట్ చేసి మనం పెట్టుకుందాం. ముందు విద్య కావాలి. ఆ బిడ్డల ప్రతిభ వికసించాలి. అది కేవలం కొంతమందికి అందితే చాలు. ఈవేళ కొంతమంది కన్నా అందుతుంది సంతోషం, అందరికీ అందాలి. దేవుడో ప్రకృతో మీరు ఎవరిని నమ్మితే వాడు అందరికీ సమానంగా ప్రతిభని పెంచింది. కొందరికి ఎక్కువ, కొందరు తక్కువ లేదు. కొన్ని కులాల్లో ఎక్కువ, కొన్ని కులాల్లో తక్కువ లేదు. కానీ కేవలం ప్రభుత్వాల వైఫల్యం వల్ల గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి, లేకపోతే మామూలు కింది స్థాయి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కనీస ప్రమాణాల విద్య అందక వాళ్ళంతా కూడా చిన్నతనంలోనే వెసువాడైపోతున్నారు. ఆ తెలివితేటలు నిరర్థకమైపోతున్నాయి. ఆ జన్యు సంపద వృధా అయిపోతుంది. ఆ కుటుంబాలకి, వ్యక్తులకి నష్టం, ఈ దేశానికి నష్టం. మనం సంపద పెంచాలన్నా, ప్రతిభ వికసించాలన్నా, ఉపాధి కలిగి ఆదాయాలు పెరగాలన్నా, కులం పేరుతో పుట్టుకతో వచ్చిన వివక్ష నిర్మూలించాలన్నా విద్యని మించిన సాధన మరొకటి. మంచి విద్య లేని సమాజం మంచి భవిష్యత్తుని పొందలేదు. కాబట్టి నేను మళ్ళీ కోరుతున్నా మధ్యతత్వకాలను. ఎందుకంటే కష్టపడుతున్నా, నష్టపోతున్న పేదలకు అంత తేలిగ్గా అర్థం కాదు. జీవన పోరాటంలో అలసిపోయాడు.
గొంతున్న మధ్యతరగతి వర్గాలు, కాస్త కోస్త ఆలోచన మధ్యతరగతి వర్గాలు, పన్నులు కట్టే మధ్యతరగతి వర్గాలు గట్టిగా గొంతు విప్పాలి. అప్పుడు కానీ మన రాజకీయ వ్యవస్థ కదలదు, పరిపాలన యంత్రాంగం కదలదు. రెండోది నేను కోరేది, మీరు కష్టపడుతున్నారు, పిల్లలు ప్రతిభ వికసిస్తుంది, స్కూల్ అవుతుంది, కాలేజీకి వెళ్తారు, అక్కడ మంచి డిగ్రీ దేశంలోనే బయట పొందుతారు. ఆ తర్వాత ఉద్యోగాల వేట. మన దేశంలో ఏమైంది, ప్రతి ఏడాది 15 లక్షల మంది ఈ ఐఏఎస్ పరీక్షల కోసం దేశం నలుమూలలకు వెళ్ళి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, లక్షలాది రూపాయల ఖర్చు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల కార్యక్రమం. అది సెలెక్ట్ అయిన కొద్ది మంది కూడా ప్రపంచాన్ని జయించామని విజయాట్టహాసంతో గర్వపడడం, సెలెక్ట్ కాని వాళ్ళని మా జీవితం నిరతకని కుంగిపోవడం. ఇది విజ్ఞతగల సమాజం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలంటే ఇంత మోజు అక్కర్లేదు. అవేం గొప్ప ఉద్యోగాలు అనుకోపోకండి, వద్దని నేను అంటలా, అవి తప్పని నేను అంటలా. అవి కూడా సమాజంలో 10 మందికి కావాల్సి వచ్చినటువంటి సేవలను అందించే ఒక మార్గం అంతే. అలాంటి మార్గాలు చాలా ఉన్నాయి. నిజంగా సమర్థులు, సమాజాన్ని ప్రేమించిన వాళ్ళు, మంది హితాన్ని పెంచాలన్న కోరిక ఉన్నవాళ్ళు అక్కడ చేరి ఆ పని చేస్తే సంతోషం. కానీ ఇదేదో గ్లామర్, ఇది చాలా గొప్పది, ఈ పదవులు పొందితే మన కిరీటం వచ్చినట్లు లెక్క, అది లేకపోతే జీవితం నిరర్థకం అన్నటువంటి భావన ఉందే, అది సమాజానికి అనర్థహేతు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనలో ఎవరికైనా సరే, ఏ కుటుంబానికైనా సరే, మీరు ఏ జిల్లాకి చెందిన వారైనా సరే, అని మా జిల్లా కలెక్టర్ గారు ఊళ్ళో లేరండి, ఆయన లేకపోతే జీవితం అంతా గందరగోళంగా ఉంది, నిర్జీవంగా అనిపిస్తోందని మీకు ఎప్పుడు అనిపించిందా? ఆయన ఉన్నాడో లేదో, ఆఫీస్కి వెళ్ళేది, మీకేం కావాలి, నాకేం కావాలి. అదే మీ బాత్రూంలో తూములు పూడిపడినాయి అనుకోండి, తూములు పూడిపోయినాయి, కంపు కొడుతుంది, రూమ్లో ఇంట్లో ఉండలేకపోతున్నాం, ప్లంబర్ లేడు, ఒక్కరోజు బతకగలరా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఈ పై పైన కప్పుకున్నటువంటి ఆర్భాటాలు పక్కన పెట్టి, ఎవరు నిజంగా జీవితంలో అవసరం? ఓ కలెక్టర్ అవసరమా? ఎక్కడో దూరంగా ఉండి ఉన్నా లేకపోయినా మనకి తేడాలనే కలెక్టర్ అవసరమా? మనకి నిజమైన సేవలు అందించే ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను, ఓ డాక్టరు, ఒక టీచరు అవసరమా? ఎవరు అవసరం? ఎందుకు మనం కొన్ని అనవసరానికి కొని తెచ్చుకుంటున్నాం? కొందరు గొప్ప, కొందరు తక్కువ అన్న భావాన్ని మనకు మనం తయారు చేసుకుని ఎందుకు సమాజాన్ని నలిపేస్తున్నాం? ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోతే, ఏ వృత్తి అయినా, ఏ ఉపాధి అయినా 10 మంది అవసరాలను తీర్చడం కోసం అన్న అవగాహన లేకపోతే సమాజం గందరగోళానికి గురవుతుంది. మన దేశం చాలా గందరగోళానికి గురవుతున్నది. కోల్రిడ్జ్ పద్యం ఒకటి ఉన్నది ఏన్షియంట్ మెరీనర్లో, వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని చెప్పాలి. చుట్టూ ఎటు చూసినా కూడా మహాసముద్రం, జలది, కనుచూపు మేరలో భూమి కానరాదు. కానీ దాహం వేసి గుక్కడి నీళ్ళు తాగుదామంటే ఒక్క చుక్క నీళ్ళు, ఆ నీళ్ళు తాగితే డామని చేస్తాడు. మన పరిస్థితి అట్లా ఉంది. సమాజానికి తీరని అవసరాలు బోల్డెన్ ఉన్నాయి. ఉపాధి కావాలని అలక్షించేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఈ రెంటిని కలపలేకపోతున్నాం. సమాజం అవసరాలతో సంబంధం లేని ఉపాధి సాధ్యం అనుకున్న భ్రమలో మునిగి తేలుతున్నాం. మన పార్టీలు, ప్రభుత్వాలు అదే మనని, ఆ భ్రమల్ని మరింత పెంచి సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాం. ప్రభుత్వం అన్నది ఉద్యోగాల కోసం కాదు. ప్రభుత్వం అన్నది మీరు కట్టే పన్నుల డబ్బులతో మనందరికీ కావలసిన ఉమ్మడి సేవలు అందించడం కోసం. మీరు ఇంటి నుంచి ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ సరిగ్గా నడపలేనటువంటి ప్రభుత్వానికి వేరే పనిచేసి అర్హత ఎవడిచ్చాడు? సకాలంలో న్యాయాన్ని అందించిన ప్రభుత్వానికి వేరే మాటలు చెప్పేటువంటి సాహసాన్ని ఎవడిచ్చాడు? కనీసం రోడ్లు బాగోకపోయినట్టయితే, రవాణా సరిగ్గా లేకపోతే, ఓ చోటు నుంచి మరో చోటు పోవాలంటే క్రిక్కిసిపోయింటే, డబ్బులు కడుతున్నా వాడే ఫ్రీగా ఎవడలా, క్రిక్కిసిపోయింటే ఎందుకురా ప్రయాణం నరకం అనుకునే పరిస్థితి వస్తే ఆ ప్రభుత్వానికి మనం కూడా హక్కుకూడదు. పన్ను డబ్బు ఎందుకు కడుతున్నాం? మంచినీళ్ళలో మురుగు నుండి చేరుతుంటే హైదరాబాద్కి తోడిపోస్తున్న నీళ్లలో 45% మురుగు నీళ్ళలోకి దారిపోతుంటే, ప్రతిరోజు మూసిలోకి వెళ్ళిపోతుంటే, మన డబ్బంతా కూడా నిజంగా మంచి నీళ్ళలాగా వృధా అయిపోతుంటే, వేల కోట్ల రూపాయలు తగలబెట్టేస్తుంటే, వర్షం వస్తే వరదలు వస్తుంటే ఇంకా ప్రభుత్వం ఎందుకు, పన్నులు ఎందుకు కట్టాం?
మంచి ప్రమాణాల విద్య అందించకపోతే ప్రతి బిడ్డకి, మంచి ఆరోగ్యం జేబులో ఖర్చు లేకుండా పేదలకు అందించలేకపోతే ఇక ప్రభుత్వం ఎందుకు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం మన పన్నుల డబ్బుతో. అది మర్చిపోయి ప్రభుత్వం అంటే ఉపాధి కల్పించడం కోసం, ప్రభుత్వం అంటే పని చేయకుండా కూర్చునే వాళ్ళకి తేరగా ఉద్యోగాలు ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి పోషించడం కోసం, ప్రభుత్వం అంటే 11,000 మంది టీచర్లు నియమించాం అని న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కోసం, టీచర్లతో పాఠాలు చెప్పించామని కాదు, పిల్లలకు విద్య అందించామని కాదు, టీచర్లను పెట్టాం వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం అనడం కోసం. ఒక్కసారి మీరు మనసు పెట్టండి, ఒక్కసారి ఆలోచన పెట్టండి, మీ పిల్లలకు అర్థమయ్యేలా చేయండి. ఉపాధి ఎక్కడో ఎవడో ఇస్తే రాదు. సమాజానికి కావలసిన వస్తువుల్ని సేవల్ని మన పిల్లలు ఉత్పత్తి చేయగలిగితే సమాజానికి అవసరాలు తీరుతాయి, ప్రతిఫలంగా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ఆదాయం వస్తుంది. సమాజ అవసరాలను తీర్చడంతో నిమిత్తం లేని ఉపాధి అసాధ్యమైనది, పరాన్న బుక్కులు. ఏ సమాజం కూడా పరాన్న బుక్కుల్ని పోషించలేదు. ఏ రంగమైనా సరే, ఏ పనైనా సరే, మనం చేసే పని వల్ల 10 మందికి ఫలితం ఉంటే, ఏదో ఒక ఫలితం వాళ్ళకి కావాల్సింది అందితే అప్పుడు ఉపాధి. కానీ ప్రభుత్వం మన పన్నుల డబ్బుతో తెరగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం ఉపాధి కాదు. ఆ సమాజం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి నిజమైన ఉపాధికి తయారు చేయండి పిల్లల్ని, నైపుణ్యం వచ్చే ఏర్పాటు చేయండి, ఆత్మవిశ్వాసాన్ని బట్టి. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలా గొప్ప, రాకపోతే చాలా తక్కువ అనేటువంటి ఆత్మన్యూనత నుంచి బయటపడి ఏర్పాటు చేయండి. రాజకీయ పార్టీలు పని చేయవు, ఎందుకంటే ప్రజల్ని భ్రమంలోకి నెట్టి ఓటు పొంది అధికారంలోకి రావడం తప్ప సమాజాన్ని బాగు చేయడం అన్న విషయాన్ని మర్చిపోయినారు. ఇప్పుడు స్వాతంత్ర పోరాట కాలంలో పాపం పూర్వీకులు చెప్పేవాళ్ళు, అవన్నీ గంగలోకి కనిపిస్తారు. ఎట్లా కొట్ల అధికారంలోకి రావాలా, 30 కోట్లు ఖర్చు పెట్టడం, 40 కోట్లు ఖర్చు పెట్టే ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎట్లా కొట్ట వాడికాళ్ళు ఏడుకాడు మంత్రి కావాలి, ఆ తర్వాత వీళ్ళంతా దోచుకోవాలా, ప్రజల్ని మోసపుచ్చాలి, తర్వాత చూద్దాం ఏం చేయాలో. కానీ దానికి మాత్రం బలి కాకూడదు. మనం ప్రభుత్వం ఏ పని చేయాలి ఆ పని సమర్థంగా చేయాలి తప్ప ఉద్యోగాలు ఇచ్చే కార్ఖానా కాదు ప్రభుత్వం. ఉపాధి వచ్చేది ప్రజల జీవితాలతో సంబంధం ఉంది మాత్రమే, ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరిస్తే మాత్రమే. అందున ప్రపంచం శరవేగంగా మారిపోతుంది. చాలామంది ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు, ఎంతగా టెక్నాలజీ మారిపోతుందంటే వచ్చే 20 ఏళ్లలో రాబోయే ఉద్యోగాల్లో 70% ఇంకా సృష్టించలేకపోయింది. టెక్నాలజీ మారిన శరవేగంగా మారుతున్నప్పుడు ఉద్యోగాలు, ఎలాంటి ఉద్యోగాలు అవసరాలు కూడా మారుతూ ఉంటుంది, దానికి కావాల్సిన నైపుణ్యాలు కూడా మారుతూ ఉంటాయి. దానికి తగ్గవాళ్ళని తయారు చేయాలి. ఆ కొత్త నైపుణ్యాన్ని అలవోకగా అందుకుని సమాజానికి సేవలు చేసేవాళ్ళని తయారు చేయాలి. అప్పుడు ఉపాధి వస్తుంది, అప్పుడు ఆత్మగౌరవం వస్తుంది, అప్పుడు జీవితంలో విజయం వస్తుంది. మూడోది నేను కోరేది, ఇంతకుముందు ఈ సభకు ముందు మాట్లాడుతుంటే సుశీల్ నాతో అంటున్నారు, సార్ ఎథిక్స్ మనం బాగా పిల్లల్లో వ్యాప్తి చేయాలి, దానికి ఒక కరిక్యులం తయారు చేస్తే బాగుంటుందని చెప్పాను. వారికి ఇందాక నేను సమాధానం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఎథిక్స్ అనేవి నువ్వు ఫలానా పని చేయని ఎవరో శాసిస్తే వచ్చేది ఎథిక్స్ కాదా. అది ఎలాగో మన మతాలు చెప్తున్నాయి, ఎలాగో మనకి పురాణ గ్రంథాలు పంచతంత్రాలు చెప్తున్నాయి. ముందు ఎథిక్స్కి మూలం ఏంటో మన పిల్లలకు అర్థం కావాలి. ఎవరో చెప్పారు కాబట్టి చేస్తున్నాను అనుకుంటే అది ఎక్కువ కాలం నిలవదు. ప్రతి మనిషికి తన జీవితం తన కళలు నెరవేర్చుకోవడం కోసం, మనందరికీ కళలు ఉంటాయి. మంచి ఇల్లు కావాలనో, మంచి టీవీ కావాలనో, మంచి ఉద్యోగం కావాలనో, మంచి కారు కావాలనో, మంచి బట్టలు కావాలనో, లేదా మంచి విద్య కావాలనో, మంచి ఆరోగ్యం కావాలనో, అందరి కళలు ఉంటాయి, మన ఆశలు ఉంటాయి. ఆ నెరవేర్చుకునే హక్కు మనకున్న, దానికి ఎవరికి సంజాషి ఇవ్వక్కర్లేదు. మన మనుగడ మన కోసం. కానీ మన కళలు నెరవేర్చుకోవటం కోసం, మన అవసరాలు తీర్చుకోవటం కోసం ఇతరులకి హాని జరిగితే అది సాధ్యమయ్యే సమాజం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ కళల కోసం మనకు హాని చేస్తే, ప్రతి ఒక్కళ్ళు ఇతరుల వేళ్ళు కళ్ళు పొడుస్తుంటే అందరి కళ్ళు పోతాయి, గుడ్డివాళ్ళు అవుతారు. ఎథిక్స్ అంటే ఏం లేదు, వ్యక్తి ఔన్నత్యము, ఎదుగుదల, సమాజ హితము రెంటిని కలపటమే ఎథిక్స్. నా జీవితంలో నేను ఎదగాలి, నేను అనుకున్నది సాధించాలి, ప్రకృతి నాకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి అని కోరుకోవటం తప్పు కాదు, అది ఉండాలి, అంబిషన్ ఉండాలి. కానీ నా కోరికలు, నా అవసరాలు 10 మందికి హాని చేయకుండా వాళ్ళకు కూడా దోహదం చేసే రీతిలో ఉండాలి. మీరు మతం పేరుతో కావచ్చు, నీతి వాక్యాల పేరుతో కావచ్చు,
ఇతిహాసాల పేరుతో కావచ్చు, సంస్కృతి పేరుతో కావచ్చు, ఏ రకంగా మనకి నీతి వాక్యాలు చెప్పినా కూడా వెనకాలన్న మర్మని మన పిల్లలకి వ్యక్తి సుఖము లేకపోతే వ్యక్తి ఎదుగుదల, సమాజ హితము రెంటికి మధ్య సంబంధం సరిగ్గా బోధపడితే, ఒకదాని నుంచి మరొకటి ఎందుకు విడదలేమో అర్థమైనట్టయితే ఇంకా వేరే ఉపన్యాసాలు ఒక్కరి. కాబట్టి ఎలాంటి కరిక్యులం తయారు చేసినా కూడా ఈ మూలం బోధపడాలి, ఈ సంబంధం బోధపడాలి. అంతకుమించిన ఎథిక్స్ నా దృష్టిలో లేవు. అది ఏ మతమైనా కావచ్చు. మన మతాల పేరుతో తన్నులు చూస్తున్నాం. అన్ని మతాల వెనకాల ఉన్నది కూడా కొంత మూఢనమ్మకాలు ఉండొచ్చు. ఆనాటి పరిస్థితులను బట్టి వాళ్ళ అవగాహన కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ మౌలికమైనటువంటి సూత్రం వ్యక్తి, సమాజం రెంటి మధ్య సమత్వం, రెంటిని కొనసాగించే ఏర్పాటు ఎట్లా ఉండాలి, దాని ఆధారంగానే మొత్తం మానవ సమాజ నిర్మాణమే. అది అర్థమైనట్టయితే ఏది మంచి ఏది చూడని విచక్షణ కేవలం పుస్తకాల్లో చెప్పి బట్టి పెట్టడమో, భగవంతుడి పేరు పెట్టి భయపెట్టడమో మాత్రమే కాకుండా తప్పని అట్లా కావాలి. కానీ అంతకు మించి అంతర్లీనమైనట్టయితే, అది అర్థమైనట్టయితే అప్పుడు ఆ సమాజం నీతివంతంగా ఉంటుంది, ఆ వ్యక్తులు ఆనందమయంగా బతుకుతారు. చివరిగా నేను కోరేది, ఎన్నో సమస్యలు మన చుట్టూ ఉన్నాయి. దారిలో వస్తుంటే ట్రాఫిక్ సమస్యలు. ఈ రోజుల్లో అదృష్టం, ఇది 20 ఏళ్ల క్రితం అయితే ఈ పాటి 10 సార్లు కరెంటు పోయిండేది. 30 ఏళ్ల క్రితం అయితే ఫోన్లు ఉండేవి కాదు. కొంచెం లేట్ అయితే లేట్గా వస్తానని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఇవాళ కొన్ని తీరుతున్నాయి. కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి సమస్యలు. పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలి, మదన పడని వాళ్ళు జంట నగరాలు నాకు తెలిసిలేదు, కొమరయ్య గారితో సహా. మనవాళ్ళు వస్తే ఏ స్కూల్లో పెట్టాలి అంటే డబ్బు లేకపోతే పరుగుతో కూడా కాదు, చాలా గందరగోళంలో చిక్కుకున్న సమాజం. హాయిగా ఆనందంగా ఇదిగో మంచి స్కూల్ ఉన్నది, ఏం పర్వాలేదు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇదిగో మంచి ఆసుపత్రి ఉన్నది, లేకపోతే మంచి వైద్యులు ఉన్నాడు, మనకేం ఇబ్బంది లేదు, ఆ టోకా లేదు. పెద్దానికి మనకి వెతకాల్సి వస్తాం. ప్రయాణం చేయాలంటే హైరాణ, కారు డ్రైవ్ చేయాలని చెప్పంటే హార్ట్ అటాక్, ఎక్కడ ఎవడు కొడతాడో అని చెప్పి మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా. అలాంటి సమాజంలో చీకాకులు కనిపిస్తుంటాయి. కానీ ఎప్పుడు మర్చిపోకండి, ఎన్ని కష్టాలు చుట్టూ కనిపిస్తున్నా కూడా ఒక అద్భుతమైన సమాజంలో మనం ఉన్నాం. మానవ చరిత్రలో చక్రవర్తులకు సైతం ఈవేళ మనకందే భోగాలు ఎప్పుడూ అందలేదు. మనిషికి మరొక సహజం. అందుకని 30-40 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నా మన కుటుంబాలు, మన తల్లిదండ్రులు మనకు తెలియదు, లేకపోతే గుర్తుని మర్చిపోతుంటాం. ఒక్కసారి తల్లిదండ్రులు మీ చిన్ననాడు గుర్తుంచుకోండి. ఆట్యకాలం గడవల. మీ తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడండి, వాళ్ళ చిన్నప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉందో. ఎన్ని గందరగోళంగా అనిపిస్తున్నా కూడా అద్భుతమైన ప్రగతి ఈవేళ మానవాళి మొత్తానికి అందుతున్నది. నిరంతరం ఊహించినంత టెక్నాలజీల మార్పులను మనం చూస్తున్నాం. చరిత్రలో ఎప్పుడు లేని రీతిన ప్రతి వ్యక్తికి, మానవాళిలో ప్రతి వ్యక్తికి ప్రకృతి ఇచ్చిన ప్రతిభా పాఠవాలు వికసించే అవకాశం మొట్టమొదటిసారిగా చరిత్రలోకి వస్తున్నది. నివారించదగ్గ క్లేశాన్ని, నివారించలేని పాఠాలను ఎవరు ఏం చేయలేరు. వృద్ధాప్యంలో మరణం సహజం. కొన్ని రాకూడని జబ్బులు వస్తే బాధపడడం తప్ప ఏం చేయలేం. కానీ నివారించగలిగిన కష్టాలని పూర్తిగా ఆపే శక్తి ఇవాళ మొట్టమొదటిసారిగా మానవ సమాజానికి ఉన్నారు. చరిత్రలో ఇప్పుడు ఏ తత్వవేత్త కానీ, ఏ చరిత్రకారులు కానీ ఈ మాట భరోసాగా అనలేకపోయినా ఇవాళ మనం అనగలుగుతున్నాం. గొప్ప కాలంలో మనం ఉన్నాం. చివరికి భూతాపంతో సహా, గ్లోబల్ వార్మింగ్తో సహా పరిష్కారాలు మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆచరణ సాధ్యమైన మనందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీలు వస్తున్నాయి. ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాదాన్ని బిడ్డల మనస్సుల్లో నింపండి. పిరికితనాన్ని, వేలతనాన్ని కాదు, ధైర్యం. విప్పారిన కళ్ళతో ప్రపంచాన్ని చూసే శక్తి. ఈ సమస్యల పరిష్కారాన్ని మనం సాధించగలం. విద్య ఇచ్చిన నేర్పరితనంతో, ఆ నైపుణ్యంతో, ఆ ప్రతిభతో, వికసించిన ప్రతిభతో, సృజనశక్తితో విశ్వాసాన్ని కలిగించండి. అందుకు పురికొల్పండి. అంతేగాని జీవోత్సవాల్లాగా ఎప్పుడు ఎందుకలా బతుకున్నాం ఈశ్వరం అంటుండే వాళ్ళని తయారు చేయకపోండి. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపండి. బాధ్యతతో కూడా ధైర్యాన్ని నింపండి. ఆనందమైన జీవితం వాళ్ళకి అందుతుంది. మంచి కుటుంబాన్ని తయారు చేసాం. మన నుంచి వచ్చిన మన పిల్లలు మనకు చెందిన వాళ్ళు కాదు, ఖలీల్ జిబ్రాన్ అన్నట్టుగా. కానీ మన నుంచి వచ్చారు కాబట్టి వారికి ఒక భవిష్యత్తును ప్రసాదించడంలో మన ప్రయత్నం మనం చేసిన తృప్తి మనకు ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ
ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలు ఒక అందమైన భవిష్యత్తుని అందమైన సమాజంలో నిర్మాణం చేసుకుంటారని మనసారా ఆశిస్తూ అందుకు గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి పల్లవి విద్యా సంస్థల్ని అధ్యాపకుల్ని మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.